మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారం పౌర్ణమి ముందు రోజు గనక 3 యాలక్కాయలతో ఇలా చేస్తే చాలు, లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. లక్షలు కాదు, కోట్లు వస్తాయి, కష్టాలు పోతాయి, మీ సమస్యలు పోతాయి, సకల సంపదలు సిద్ధిస్తాయి. ప్రస్తుతం సమాజంలో చాలామంది ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఆర్థిక ఇబ్బందులు. ఎంత సంపాదించినా చేతిలో రూపాయి నిలవకపోవడం, చేసిన అప్పులు తీరకపోవడం, కష్టపడి పనిచేసినా దానికి తగ్గ ఫలితం రాకపోవడం వంటి సమస్యలతో ఎంతోమంది సతమతమవుతున్నారు. ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం లేకపోతే ఎంతటి ధనవంతుడైనా దరిద్రంలోకి జారిపోక తప్పదు. లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉన్నప్పుడు మాత్రమే మనం సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగుతాము. ఒక మనిషి జీవితంలో రాజయోగం పట్టాలన్నా, కోట్లు గడించాలన్నా ఆ తల్లి కరుణా కటాక్షాలు మెండుగా ఉండాలి. ఒకవేళ మీ ఇంట్లో నిరంతరం గొడవలు జరుగుతున్నా, డబ్బు పరంగా ఎప్పుడూ ఇబ్బందులు ఎదురవుతున్నా, మీరు చేసే పనుల్లో ఆటంకాలు వస్తున్నా, అది లక్ష్మీదేవి మీపై అలిగిందని లేదా మీ ఇంట్లో ప్రతికూల శక్తి పెరిగిపోయిందని అర్థం. అటువంటి ఆర్థిక సమస్యల నుండి బయటపడటానికి, లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించడానికి పౌర్ణమి ముందు రోజు చేసే ఈ యాలకుల పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. కేవలం 3 యాలక్కాయలతో మీరు చేసే ఈ పని వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం వదిలిపోయి లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంట్లో అడుగు పెడుతుంది. దీనివల్ల మీకు లక్షలు కాదు, కోట్లు వచ్చే అవకాశం కలుగుతుంది. మరి ఈ పరిహారాన్ని యాలక్కాయలతో పౌర్ణమి ముందు రోజు ఎలా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారం గురించి తెలుసుకునే ముందు భక్తితో ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక విషయంలోకి వస్తే, యాలకులు అనేవి కేవలం వంటింట్లో వాడే మసాలా దినుసులు మాత్రమే కావు. ఆధ్యాత్మిక పరంగా యాలకులకు ఒక అద్భుతమైన శక్తి ఉంది. యాలకులు సువాసనను వెదజల్లడమే కాకుండా శుక్రగ్రహానికి ప్రతీకగా పరిగణించబడతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు అంటే ఐశ్వర్యం, భోగభాగ్యాలు, విలాసవంతమైన జీవితానికి కారకుడు. ఎవరి జాతకంలో అయితే శుక్రుడు బలంగా ఉంటాడో వారు రాజభోగాలను అనుభవిస్తారు. అటువంటి శుక్రుడికి ఇష్టమైన పదార్థం ఈ యాలకులు. అంతేకాకుండా లక్ష్మీదేవికి యాలకులు అంటే ఎంతో ప్రీతికరం. అందుకే మనం దైవ కార్యాల్లో కానీ, ప్రసాదాల్లో కానీ యాలకులను ఎక్కువగా వాడుతుంటాము. యాలకుల సువాసన ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుందని పెద్దల నమ్మకం. ఈ యాలకులు మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల తరంగాలను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రకృతిలో దొరికే అత్యంత పవిత్రమైన సుగంధ ద్రవ్యాల్లో యాలకులు ఒకటి. ఇవి కేవలం ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మనిషి యొక్క మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తాయి. యాలకులను ఉపయోగించి చేసే తంత్రశాస్త్ర పరిహారాలు చాలా త్వరగా ఫలితాలనిస్తాయి. ఎందుకంటే యాలకుల గింజల్లో ఉండే ఆ సూక్ష్మ శక్తి విశ్వంలో ఉన్న లక్ష్మీతత్వాన్ని ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంటుంది. ప్రాచీన కాలం నుండి రాజులు, మహారాజులు తమ సంపదను పదిలపరుచుకోవడానికి మరియు మరింత సంపదను ఆకర్షించడానికి యాలకులను దానధర్మాలు చేయడం లేదా వాటిని ప్రత్యేకమైన పూజల్లో ఉపయోగించడం చేసేవారు. యాలకుల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే వీటికి ఉన్న వశీకరణ శక్తి గురించి కూడా ప్రస్తావించాలి. ఇక్కడ వశీకరణ అంటే ఎవరినో లొంగ తీసుకోవడమని కాదు, ఐశ్వర్యాన్ని మనవైపు తిప్పుకోవడమని అర్థం. యాలకుల రంగు పచ్చగా ఉంటుంది. ఇది బుధ గ్రహానికి కూడా సంబంధించింది. బుధుడు వ్యాపారానికి, తెలివితేటలకు కారకుడు. కాబట్టి ఒక యాలక్కాయను మనం సరైన పద్ధతిలో ఉపయోగిస్తే అటు శుక్రుని అనుగ్రహం, ఇటు బుధుడి కరుణ రెండూ లభిస్తాయి. దీనివల్ల వ్యాపారంలో లాభాలు రావడం, ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం మరియు ఆకస్మిక ధనలాభం కలగడం జరుగుతుంది. యాలకులను సంస్కృతంలో ఏలా అని పిలుస్తారు. ఆయుర్వేదంలో కూడా దీనికి గొప్ప స్థానం ఉంది. ఇది శరీరంలోని విష తుల్యాలను బయటకు పంపినట్టే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కూడా బయటకు పంపేస్తుంది. లక్ష్మీదేవి పూజలో యాలకుల మాలను సమర్పించడం వల్ల ఆ తల్లి వెంటనే ప్రసన్నమవుతుంది. యాలకులలో ఉన్న ఘాటైన సువాసన చుట్టుపక్కల ఉన్న దుష్టశక్తులను పారద్రోలి దేవతలను ఆకర్షిస్తుంది. ముఖ్యంగా పౌర్ణమి తిథికి ముందు వచ్చే రోజున చంద్రుడి ప్రభావం భూమిపై ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో మనసు చంచలంగా ఉన్న ఆధ్యాత్మిక ప్రక్రియలు చేయడానికి అది చాలా అనువైన సమయం. ఆ సమయంలో యాలకులతో ఈ పరిహారం చేయడం వల్ల మీ సంకల్పం త్వరగా నెరవేరుతుంది. యాలకులు సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం కాబట్టి వీటిని ఎప్పుడూ గౌరవంగా చూడాలి.
మీరు ఒకవేళ తీవ్రమైన అప్పుల బాధలో ఉంటే యాలకుల వాసనను పీల్చడం లేదా వాటిని జేబులో ఉంచుకోవడం వల్ల కూడా కొంత ఉపశమనం లభిస్తుంది. యాలకులు మన చుట్టూ ఒక రక్షణ కవచంలా మారి దురదృష్టాన్ని దరిచేరనీయవు. కాబట్టి ఈ యాలక్కాయల శక్తిని తక్కువగా అంచనా వేయకండి. ఈ చిన్న గింజల్లో అనంతమైన విశ్వశక్తి దాగి ఉంది. దానిని మనం మన మేలు కోసం ఎలా ఉపయోగించుకోవాలి అనేదే ఇక్కడ ముఖ్యం. ఇప్పుడు మనం ఈ పరిహారాన్ని ఎలా నిర్వహించాలో వివరంగా తెలుసుకున్నాం. ముందుగా మీరు పౌర్ణమి ముందు రోజు సాయంత్రం వేళలో ఈ పరిహారాన్ని మొదలు పెట్టాలి. ఇందుకోసం మీరొక తెల్లని కాగితాన్ని తీసుకోండి. ఆ కాగితం పైన ఎటువంటి రాతలు ఉండకూడదు, అది శుభ్రంగా ఉండాలి. ఆ కాగితం మధ్యలో సరిగ్గా 3 యాలక్కాయలను ఉంచండి. ఈ 3 యాలక్కాయలు కూడా ఎక్కడా విరిగిపోకుండా నిండుగా పచ్చగా ఉండాలి. ఆ యాలక్కాయలపైన ఒక చిటికెడు పసుపును వేయండి. పసుపు మన హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైనది మరియు మంగళకరమైనది. పసుపు విఘ్నేశ్వరుడికి మరియు లక్ష్మీదేవికి ఇద్దరికీ ఇష్టమైనది. ఆ తర్వాత అందులో కొన్ని ధనియాలను వేయండి. ధనియాలను మనం ధనానికి సంకేతంగా భావిస్తాము. అందుకే ధనియాల పూజ వల్ల ధనధాన్యాలు సమృద్ధిగా లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ ధనియాలపైన కొద్దిగా కర్పూరం పొడిని చల్లండి. కర్పూరం హారతికి మాత్రమే కాదు, ప్రతికూల శక్తిని దహనం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి ఆ తెల్లటి కాగితంలో ఒక పొట్లంలా కట్టండి. ఇలా సిద్ధం చేసుకున్న పొట్లాన్ని మీ కుడి చేతిలోకి తీసుకుని మీ ఇష్టదైవాన్ని మనసారా తలుచుకోండి. మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలని, లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉండాలని బలంగా కోరుకోండి. ఆ తర్వాత ఆ పొట్లాన్ని పట్టుకుని మీ ఇల్లంతా ఒకసారి తిరగండి. మీ ఇంట్లోని ప్రతి గదిలోకి, ప్రతి మూలలోకి వెళ్ళండి. ఇలా చేయడం వల్ల ఆ పొట్లంలో ఉన్న యాలకులు, ధనియాలు, కర్పూరం యొక్క శక్తి మీ ఇంట్లో ఉన్న ప్రతికూల తరంగాలను లాగేసుకుంటాయి. మీ ఇంట్లో ఎక్కడైనా దరిద్రలక్ష్మి ఉంటే ఆ శక్తి ప్రభావంతో ఆమె బయటకు వెళ్ళిపోతుంది. ఇల్లంతా తిరిగిన తర్వాత ఆ పొట్లాన్ని తీసుకొని మీ ఇంటి బయటకు వెళ్ళండి. ఇంటి ముఖద్వారం దాటిన తర్వాత ఒక సురక్షితమైన ప్రదేశంలో ఆ పొట్లాన్ని ఉంచి దానికి నిప్పు పెట్టండి. అంటే ఆ పొట్లాన్ని పూర్తిగా కాల్చేయాలి. ఆ కర్పూరం మరియు యాలకులు కాలుతున్నప్పుడు వచ్చే పొగ చుట్టుపక్కల వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. ఆ పొట్లం పూర్తిగా కాలి బూడిద అయ్యే వరకు అక్కడే ఉండండి. ఆ బూడిదను ఎవరూ తొక్కని చోట లేదా పారే నీటిలో కలిపేయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న సమస్త ఆర్థిక సమస్యలు, దారిద్ర్యం, గొడవలు అన్నీ ఆ మంటల్లో కాలిపోతాయి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుని ఇంట్లోకి ప్రవేశించండి. ఈ పరిహారం చేయడం వల్ల మీకు రాజయోగం పడుతుంది. అప్పటి వరకు మీకు అడ్డుపడిన ఆటంకాలన్నీ తొలగిపోయి ధనం వచ్చే మార్గాలు సుగమమవుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీరు అప్పుల నుండి విముక్తులవుతారు. ఈ పరిహారం చేసేటప్పుడు పూర్తి నమ్మకంతో, భక్తితో చేయండి. ఏదో చేస్తున్నాం కదా అని కాకుండా మనసారా ఆ తల్లిని వేడుకుంటే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. పౌర్ణమి ముందు రోజున ఈ చిన్న పని చేయడం వల్ల మీ జీవితంలో మీరు ఊహించని మార్పులు వస్తాయి. ఆర్థికంగా ఎదగడానికి మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. కాబట్టి ఈ సులభమైన, శక్తివంతమైన యాలక్కాయల పరిహారాన్ని తప్పకుండా పాటించి లక్ష్మీదేవి కృపకు పాత్రులవ్వండి. మీ జీవితంలో చీకట్లు తొలగిపోయి సంపద అనే వెలుగు నిండుతుంది. మీరు ఈ పరిహారం పాటించిన తర్వాత మీ జీవితంలో కలిగే మార్పులను గమనించండి. ధనం అనేది కేవలం కష్టపడితేనే రాదు, దానికి దైవబలం కూడా తోడవ్వాలి. ఈ యాలక్కాయల ప్రక్రియ ఆ దైవబలాన్ని మీకు అందిస్తుంది. లక్ష్మీదేవి ఎప్పుడూ పరిశుభ్రత మరియు సువాసన ఉన్న చోట ఉండటానికి ఇష్టపడుతుంది. అందుకే మీ ఇంటివి శుభ్రంగా ఉంచుకుంటూ ఇటువంటి ఆధ్యాత్మిక పరిహారాలు చేస్తే ఫలితం రెట్టింపు అవుతుంది. పౌర్ణమి నాటికి మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరడానికి ఈ ముందస్తు ప్రయత్నం ఒక పునాదిలా మారుతుంది. మీ ఇంట్లో ఉన్న ప్రతికూలత పోయి సానుకూలత పెరిగినప్పుడు లక్ష్మీదేవి స్వయంగా నడిచి వస్తుంది. అది లక్షలైనా కోట్లైనా ఆమె అనుగ్రహం ఉంటే సాధించడం అసాధ్యం కాదు. ఈ పరిహారాన్ని నమ్మకంతో చేయండి, శుభం కలుగుతుంది. ఈ పరిహారం తర్వాత మీకు ఏదైనా మంచి అవకాశం వస్తే దానిని వదులుకోకండి. ఎందుకంటే అది లక్ష్మీదేవి మీకు ప్రసాదించిన వరంగా భావించండి. ధనం సంపాదించడం ఒక ఎత్తైతే దానిని నిలబెట్టుకోవడం మరొక ఎత్తు.
లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వారు ధర్మాన్ని తప్పకూడదు. ఎప్పుడైతే మీరు ఇతరులకు సహాయం చేస్తూ నీతిగా ఉంటారో అప్పుడే ఆ సంపద మీ దగ్గర శాశ్వతంగా ఉంటుంది. యాలక్కాయల శక్తి మీకు ఆ దిశగా ప్రేరణనిస్తుంది. మీరు ఈ పరిహారం చేసిన తర్వాత మీ ఇంట్లో ధూపం వేయడం మర్చిపోకండి. సాంబ్రాణి ధూపం కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. యాలక్కాయలు కాల్చిన తర్వాత వచ్చే ఆ సానుకూల శక్తిని ఇంట్లో పదిలం చేసుకోవడానికి ధూపం ఎంతో తోడ్పడుతుంది. కనుక పౌర్ణమి ముందు రోజు యాలకులతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. రేపు బుధవారం దసరాకి పసుపు నీళ్లతో ఇలా చేయండి చాలు. తెల్లవారేసరికి మీ ఇల్లంతా నోట్ల కట్టలతో నిండిపోతుంది. ధనం దూసుకు వస్తుంది. బుధవారం పూట ఎవరైతే ఈ పసుపు నీళ్ల పరిహారం చేస్తారో వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ధన ద్వారాలు తెరుచుకొని వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. పసుపును నీటిలో కలిపితే పసుపు నీళ్లు రెడీ అయిపోతాయి. ఆ పసుపు నీళ్లతో ఈ పరిహారం చేయటం వలన తిరుగులేని ఫలితాలు వస్తాయి. రాజయోగం పడుతుంది. మీకు ధన సమస్యలున్నా, దరిద్రంతో బాధపడుతున్న, పిల్లలు మీ మాట వినక మొండి చేస్తున్న, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్న, ధన సంపాదన పెరగాలన్నా తప్పనిసరిగా బుధవారం రోజు రాత్రి ఈ పరిహారాన్ని చేయండి. ఎందుకంటే పసుపు నీళ్లకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది. రాత్రికి రాత్రే మన జీవితాన్ని మార్చగల శక్తి పసుపు నీళ్లకు ఉంది. పరిహార శాస్త్రంలో పసుపు నీళ్లతో చేసే అనేక పరిహారాల గురించి చెప్పటం జరిగింది. కానీ ఆ పరిహారాలన్నిటిలో ఇది చాలా గొప్పది. ఎందుకంటే మీకు ధనపరమైన సమస్య ఉన్నా, ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నా, ఇంటిపరమైన సమస్య ఉన్నా, ఏ సమస్య ఉన్నా ఈ పరిహారం ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఎవరు ఈ పరిహారం చేసుకున్నా 100% ఫలితాలు వస్తాయి. కానీ గుర్తుంచుకోండి, ఈ పరిహారాన్ని కేవలం బుధవారం రోజు మాత్రమే చేయాలి. అది కూడా రాత్రి 6:30 నుండి 11 గంటల మధ్యలోనే చేయాలి. మిగిలిన రోజుల్లో, మిగిలిన సమయాల్లో ఈ పరిహారం చేసిన ఫలితాలు రావు. పసుపుతో చేసే ఈ పరిహారం చాలా గొప్పది. పసుపు అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. పసుపుకు మన కష్టాలను, కన్నీళ్లను తొలగించే పవర్స్ ఉన్నాయి. పసుపు చాలా మంగళకరమైనది, శుభకరమైనది, శ్రేష్టమైనది, దరిద్రాలను తొలగించేది. మరి ఇటువంటి పసుపును నీటిలో కలిపి బుధవారం రోజు ఏం చేయాలి, ఏం చేస్తే రాత్రికి రాత్రే మీ కష్టాలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. బుధవారం రోజు పసుపు నీళ్లతో చిన్న పరిహారం చేస్తే చాలు, ఇల్లంతా నోట్ల కట్టలతో నిండిపోతుంది అని సిద్ధశాస్త్రం చెప్తుంది. నార్మల్గా మనం ఎన్నో కష్టాల ఊబిల్లో పడిపోతూ ఉంటాము. చాలా కష్టాలను అనుభవిస్తూ ఉంటాము. చాలా బాధలు ఉంటూ ఉంటాయి కదా. ఆ బాధలన్నీ కూడా తీసేసుకోవడానికి, బాధల నుంచి మనం బయటపడడానికి ఈ పరిహారం బాగా పనిచేస్తుంది. దీనికంటూ నియమ నిష్టలు అంటూ ఏమీ లేవు. కానీ రాత్రి 6:30 నుండి 11 మధ్యలో మాత్రమే ఈ పరిహారం చేయాలి. మనం ఈ పనిని చేయటం వల్ల మన ఎదుగుదల బాగుంటుంది. కొంతమందికి ఎదుగుదల ఆగిపోతుంది. ఎదుగుదలలో ఎలాంటి మార్పులు అనేవి ఉండవు. లైఫ్లో ఎదగలేకపోతూ ఉంటారు. పొరుగువారు ఎదుగుతూ ఉంటారు. మనకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఎదుగుతూ ఉంటారు. కానీ మనకు మాత్రం ఎదుగుదల అనేది ఉండదు. అసలు ఎందుకు మాకు ఇలా జరుగుతుంది అని కొన్నిసార్లు మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ పసుపు నీళ్ళ పరిహారం చేయండి. మీరే ఆశ్చర్యపోయేంత ఫలితం పొందుతారు. ఎందుకంటే పసుపు చాలా వరకు కూడా మన సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది. మన సమస్యకు తగిన పరిష్కారాన్ని చూపించడానికి పసుపు అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలానే విపరీతంగా మనం కష్టపడుతూ ఉంటాము, విపరీతంగా ఇబ్బంది పడుతూ ఉంటాము అనుకోండి. దాని నుంచి కూడా మనకు విముక్తి కలిగేలాగా చేయడానికి ఉపయోగపడుతుంది ఈ పరిహారం. పసుపును అందుకే మంగళకరమైనదిగా భావిస్తూ ఉంటారు, శుభకరమైనదిగా భావిస్తూ ఉంటారు, శుభకార్యాలలో ఉపయోగిస్తూ ఉంటారు. పసుపు లేనిదే ఏ కార్యము జరగదు. పసుపు సకల దేవతలకు అంకితం చేయబడేది. పసుపుతో చేసుకునే పరిహారాలు ప్రతివీ కూడా మనకు పనిచేస్తాయి. చాలా చాలా చక్కగా ఫలితాలను ఇస్తాయి. ఇది చాలా చిన్న పరిహారం. రూపాయి కూడా మనం పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేకుండా చేసుకునే పరిహారం కాబట్టి తప్పనిసరిగా చేయండి. ఖచ్చితమైన ఫలితం వస్తుంది. ఈ పరిహారంతో ధన సమస్యలు పోతాయి, ధనలాభం కూడా కలుగుతుంది. అసలేం చేయాలి అంటే బుధవారం రోజు సాయంత్రం 6:30 తర్వాత పసుపును తీసుకోండి. మన ఇంట్లోదే తీసుకోవాలి. మనం దీనికంటూ ప్రత్యేకించి పసుపు కొని తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీ ఇంట్లో ఉండే పసుపే మీరు వంటల్లో వాడతారు కదా,
ఆ పసుపును తీసేసుకొని ఈ విధంగా పరిహారం చేసుకోవచ్చు. కాబట్టి ముందు గాజు గ్లాసు తీసుకొని అందులో నీళ్లను తీసుకొని తర్వాత అందులో 1 స్పూన్ అంత పసుపును పోసేసి అందులోనే 7 లవంగాలను వేసేయండి. ఆ తర్వాత 1 వెల్లుల్లి రెబ్బను తీసుకొని 2 ముక్కలుగా వేసేసి ఆ నీటిలో వేయండి. పసుపు, లవంగాలు, వెల్లుల్లి రెబ్బ ఇవన్నీ కూడా చాలా శక్తివంతమైనవి. మన కష్టాలను తొలగించే శక్తిని కలిగి ఉంటాయి. లవంగాలకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది. ధన సమస్యలను తొలగించే శక్తి ఉంటుంది. ధన ద్వారాలను తెరిచి ఆగిపోయిన ధనాన్ని రప్పించే శక్తి ఉంది కనుక లవంగాలు వేయాలి. అలాగే వెల్లుల్లి రెబ్బను కూడా తప్పనిసరిగా వేయాలి. వెల్లుల్లి మన ఇంట్లో ఉన్న చెడునంతా కూడా లాగేసుకుంటుంది, మంచిని అట్రాక్ట్ చేస్తుంది, కష్టాలను తొలగించేస్తుంది. కావున వీటన్నిటిని నీటిలో కలిసేలాగా మిక్స్ చేసేసి అనంతరం గ్లాసును చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. మాకు ఎదుగుదల ఉండాలి, ఎదుగుదలలో ఇబ్బందులు ఉండకూడదు, మేము అద్భుతమైన ఫలితాలను చూడాలి, అందరూ ఎలాగైతే ఎదుగుతూ ఉన్నారో మేము కూడా అలాగే ఎదగాలి, మేము మంచి స్టేజ్లో ఉండాలి, మంచి స్థాయికి మేము కూడా వెళ్ళాలి, మా సంపాదన పెరగాలి, ధన సమస్యలు పోవాలి, ఆరోగ్య సమస్యలు పోవాలి, ఇంటి పరంగా ఉన్న సమస్యలు పోవాలి అనేసి సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పేసుకొని మీ చేతిలో పట్టుకున్న పసుపు నీళ్ళ గ్లాసును మీ తల చుట్టూ 3 సార్లు తిప్పండి. ఏ చేతిలో పట్టుకున్నా ఏం పర్వాలేదు, ఈ చేతితో పట్టుకోవాలి, ఈ చేతితోనే ఈ పరిహారాన్ని చేసుకోవాలి అనే రూల్ ఏమీ లేదు. మీకు ఏదైతే ఇబ్బంది ఉందో, సంపాదించింది సరిపోవటం లేదు, సంపాదన ఆగిపోయింది, ఇలా మీకు ఏదైతే ఇబ్బంది ఉంటుందో అది క్లియర్ కట్గా చెప్పండి. మీరు అనుకోవచ్చు పసుపు నీళ్లకు సమస్యలు చెప్తే మాకేం లాభమని, కానీ పసుపు అనేది గ్రహించుకుంటుంది. అంటే మీరు చెప్పేది ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే మనకు ఏదైతే సమస్య ఉంటుందో దానికి పరిష్కారం చూపించడానికి పసుపు నీళ్లు దోహదపడుతూ ఉంటాయి. కేవలం ఇంట్లో ఒక్కరు ఈ పరిహారం చేస్తే చాలు, ఇంట్లోని అందరికీ ఫలితాలు వస్తాయి. కాబట్టి పసుపు నీళ్లను మీ తల చుట్టూ తిప్పేసి తర్వాత తీసుకుని వెళ్ళి ఈ నీటిని రోడ్డు మీద పారబోసేయండి. నైట్ టైంలో రోడ్డు మీద ఎక్కువ మంది ఉండరు కనుక రోడ్డు మీద పోసేయండి. మీ ఇంటి దగ్గర ఉండే రోడ్డు మీదే పోసేయవచ్చు. ఇలా ఈ పరిహారం చేసేసి ఇక మీరు పడుకోవచ్చు, లేదా టీవీ చూసుకోవచ్చు, మీ పనులు చేసుకోవచ్చు. ఇలా చేయటం వలన మంచి ఫలితం వస్తుంది. ఖచ్చితంగా ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అంత బాగుంటుంది, అంత మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. ఇది దిష్టి కాదు, దోషం కాదు, మనం ఎదగడానికి చేసుకునే ఒక పరిహారం. లవంగాలు ఎందుకు వేసామంటే కనుక లవంగాలు కూడా లక్ష్మీదేవికి ఇష్టము. పసుపు నీళ్ళ పరిహారం కూడా అమ్మవారికి ఇష్టము. వెల్లుల్లి అనేది అడ్డంకిని ఆపుతుంది, ఆటంకాలను ఆపుతుంది. లవంగాలు ఎదుగుదలను ప్రోత్సహిస్తాయి, ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఈ పసుపు నీళ్లు కూడా ఏ దుష్టశక్తి మనల్ని అడ్డుకుంటుందో దాని నుంచి విముక్తి కలిగిస్తుందన్నమాట. ఈ పరిహారం చేస్తే నిదానంగా మీ సంపాదన పెరుగుతుంది. కానీ ఈ పరిహారాన్ని ఎవరికీ తెలియకుండా, ఎవరికీ చెప్పకుండా సీక్రెట్గా చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ బుధవారం రోజున పసుపు నీళ్లతో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి.